అందరికీ నమస్కారం. రోజు ఒకటే సబ్జెక్ట్ గురించి గడికి నచ్చవరారు, పేద పిల్లలకు బడి ఏడ్చాడు, బడి పిల్లలకు బడి ఏడ్చాడు, కోడిగుడ్డ గాడిదగుడ్డ అన్నాడో, కోడిగుడ్డ గాడిదగుడ్డ అన్నాడో, శోభనం పెళ్ళికొడుకు అన్నాడో, మంచం అన్నాడో. రోజు అయ్యే చెప్తే ఇన్ని వాళ్ళు కూడా బోరు దొబ్బుతుంది. వాళ్ళు కూడా చూస్తా మానేశారు. ఎవడ వీడియో పెట్టా చూడలేదు, నేను పెట్టినా ఎవడ పెట్టినా కూడా చూడలేదు. అందుకని చెప్పి ఆయన ప్రవచనాల్లో అంటే ఆయన ఎడం చేత్తో ముక్కు తుడుచుకుంటాడో, ఎడం చేత్తో మంచినీళ్ళు తాగాడు, కళ్ళతోడు కుడి చేత్తో తీసాడు, ఎడం చేత్తో పెట్టుకున్నాడో, ఇలా అన్నీని ఆయన టవల్ కట్టుకుని స్నానం చేస్తాడు, లేకపోతే బట్టలు ఇప్పుకుని స్నానం చేస్తాడు. అన్నీ వీళ్ళ యొక్క మొత్తం ఆయన దైనందిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా వీళ్ళు చూసి ఆయన లంగోటా కట్టుకుంటాడో, లేకపోతే డైరీ వేసుకుంటాడో, లేకపోతే బనీని ఏ కంపెనీది వాడతాడో, ఆయన వేసుకున్న పైకండువాకి ఎంత అంచు ఉంటుంది, జరి అంచా, వెండి అంచా, బంగారపు అంచా, ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈడెవడో ఒక రీల్ తయారు చేసి పెట్టాడు. ఒక 11 సెకండ్లో ఏం చెప్పగలుగుతాడు ఎవడైనాని. ఇది ఎవడంటే రెడ్ టీవీ అని, ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిదే. అది ఆయన జనాలే తప్పుకోమని చెప్పి చేతులతో చూపిస్తాడు. ఆయన తప్పుకోండి, కొంచెం పక్కకుండా అని చెప్పి. ఎందుకంటే ఆయన అంటూ ఆయన తప్పేం కాదు, 100% ఆయన తప్పు కాదు. చెప్తాను మీకు. ఎందుకంటే మనకే ఉందో లేకపోతే మొత్తం ఇండియా అంతా ఉందో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే సెలబ్రిటీస్ వస్తే వాళ్ళు ముట్టేసుకోవాలి, ముద్దు పెట్టేసుకోవాలి, లేకపోతే కడుపు చేసేయాలని చెప్పి బాలకృష్ణ గారు చెప్పినట్టు ఎవడైనా సరే పట్టేసుకుంటారు, చేయకండి ఇస్తారు, గిల్లేస్తారు. అది మనుషులకు దేవుని కూడా అంతే. సాయిబాబా విగ్రహం కనపడిందా ఇంకా పట్టుకుని కాళ్ళు పిసికేస్తారన్నమాట. ఆ విగ్రహం మొత్తం దానికి ఉన్న పిచ్చులు ఓడగొట్టేసేదాకా, అది పాలరాతి విగ్రహం కూడా నల్లగా అయిపోయేదాకా కాళ్ళు పిసికేస్తారు సాయిబాబా విగ్రహం. ఏదో ముట్టేసుకోవాలని చెప్పి అమ్మవారి విగ్రహాలని అయినా గర్భగుడి వరకు, గర్భగుడి ముందు వరకు తీసుకెళ్ళి పూజ చేస్తుంటే ఒక్క అడుగు ఎత్తే దొరికేస్తుంది కదా కనదుర్గం తల్లి. పాదాలకు దండం పెట్టేసుకుంటే మనకి ఎక్కువ కోరికలు తీర్చేస్తుంది అనే విధంగా. అదేవిధంగా సెలబ్రిటీలని చూస్తాం కదా, ఈ లేడీసు ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలా ఎక్కడ టచ్ చేస్తున్నారో, ఎందుకు టచ్ చేస్తున్నారో అన్నీ అందరికీ తెలిసినయే. వాళ్ళకే తెలుసు. టచ్ చేయకపోతే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అంత డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఆ అరగంటకే వచ్చి అక్కడ వాళ్ళు వేసుకొని పట్టుచీర వేసుకొని నిండుగా తలపై నుంచి ఇలా కప్పుకొని పూల సంచుకుని అక్కడ ఓపెన్ చేస్తానంటే, బట్టలు కొట్టి ఓపెన్ చేస్తాను, బంగారు కొట్టి చేస్తానంటే చచ్చే వెళ్ళవమ్మా, అటువంటి వాళ్ళు అయితే ఎవరైనా దొరుకుతారు. అలా కాదు, నువ్వు సగం బట్టలు వేసుకురావాలి, సగం బట్టలు వేసుకోకూడదు అనే విధంగానే వాళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళ చేత ఓపెనింగ్ చేస్తున్నారు. లేకపోతే పని పట్టాలని యాంకర్లో సగం బట్టలు వేసుకుని ఓపెన్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేసిన దాన్ని బట్టి ఆ రోజు వస్తారు, దాన్ని చూసి వెళ్ళిపోతారు అంతే. ఓపెన్ చేయదు. ఓపెన్ చేసి షాప్ దగ్గరికి వెళ్ళి అయ్యి బాబు ఈవేళ ఈ షాప్ ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ మనం కొనాలి, మనం ఇప్పుడు వచ్చి ఇక్కడ కొనాలని ఆవిడ ఏమీ చూడడం, మళ్ళీ ఆ షాప్ అంక చూడడం. ఆవిడ అందాలు చూడటానికి వస్తున్నారు. అది. ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఫంక్షన్లోనే ఏదో ఒక అమ్మాయి చూసింది, షేక్ హ్యాండ్ ఇచ్చి తరించిపోయి అక్కడే పూనకాలు వచ్చేసట్టు ఎగిరి గంతులు వేసేసింది. ఆ టీవీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంకా గెలుపుతారు కదా, ఒక ఖాళీ బాటిల్ చూపించింది. ఇది పవన్ సారో కళ్యాణ్ సార్ తాగిన బాటిల్, ఇంకా ఇది నేను దాచుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అని చెప్పి. పొరపాటున ఆయన ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వస్తే ఆయన ఇప్పేసిన పాత బట్టలు, ఆయన డ్రాయర్లు గీర్లు అన్నీ కూడా పట్టుకునే మావిడి. అంత పిచ్చది అది, ఒక రకమైన పిచ్చ, మానసిక జాడ్యం. ఇప్పుడు ఇది తప్పుకోమన్నాడు. కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే షేక్ హ్యాండ్లు ఇవ్వద్దు అన్నారు కదా. ఆ షేక్ హ్యాండ్లు ఎంత ప్రమాదం అనే దాని గురించి చెప్పే ముందు ఏంటంటే మీరు అందరినీ గమనించండి. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా నాలుగు తీసి ఇలాగింత ఉమ్ము రాసి పేజీలు తిప్పుతాడు. నేను ప్రాణం పోతే ఎప్పుడు ఏ పేజీ తిప్పుతానికి, లేకపోతే నీళ్ళైనా వెళ్ళి తెచ్చుకుంటాను నేను, కానీ నోటితో ఉమ్ముతో ఎప్పుడు ఏ పుస్తకం ఏ పేజీ తిరగానో, నాకు వచ్చిన ఎన్ని ఫైల్స్ వచ్చినా తిరగాను. ఎందుకంటే అది 100 మంది తిరగేసి ఉంటాడు. ఆయన డబ్బులు ఎక్కడతాడు మనీ మనం ఆయన చెప్పాడు, ఆడక్కడ ఆల్రెడీ రాకుంచాడు, ఆడు ఉమ్ముతో నానిపోయి ఉంటుంది, కొన్ని 100 మంది ఉమ్ముతో. మళ్ళీ మనం అదే మళ్ళీ దానికి పామి. ఇది దరిద్రం. పూర్వకాలంలో చాలామంది పెద్దవాళ్ళు డబ్బులు ఎవరికన్నా ఇచ్చినా చేతులు కడుక్కునేవారు. నాకు అప్పట్లో అర్థం కాల. ఏంటంటే
గన్నాపతుల పెత్తాత గారు అని చెప్పి గన్నాపతుల తులసమ్మ పెత్తాత పేరు మీద చాలా కాలేజీలు కానీ కళ్యాణ మండపాలు కానీ మీకు చాలా చోట్ల కనపడతాయి, చూడండి. ఆయన భీమవరం వాస్తవ్యులు, చాలా పెద్ద వయసు, చనిపోయారు. ఆయన చాలా 100 years వరకు బతికినట్టు ఉన్నాడు ఆయన. మా ఊరోళ్ళకి చెప్తాను ఏంటంటే, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఆయన లాస్ట్ మన పెనుగొండ వచ్చింది ఎప్పుడంటే జవాది లక్ష్మీనాయుడు గారి 100 years ఫంక్షన్ మినర్వా థియేటర్లో చేసాం. ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ కింద ఆయన్ని ముల్లపూడి అర్చంద్ర ప్రసాద్ గారిని కేకేసాం. ఎందుకంటే దాంట్లో కొంచెం ఆ రోజు ఫంక్షన్ కండక్ట్ చేసే దాంట్లో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నాకు బాగా గుర్తు. దాంట్లో పెద్ద గారితో నాకంటే మా మిస్సెస్కి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళందరికీ కూడా మంచి అనుబంధం ఉంది. ఆయన బంధువు కూడానే. మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ గారు గణపతిలో ఆడపడుచు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, పేపర్లు ఇచ్చినా వెంటనే ఆయనకి కేరళ నుంచి వచ్చిన ఒక కుటుంబం ఆయన అంటిపెట్టుకుని ఉంది. వాళ్ళు కూడా కేజీఆర్ కాలేజీలో జాబ్స్ చేసేవారు. చేతులు కడుక్కునేవాడు ఆయన. ఏమో డబ్బులు ఇచ్చి చేతులు కడుక్కుంటుంటే, ఏదైనా డబ్బులు తీసుకున్నా, అద్దులు అటువంటి వచ్చినప్పుడు తీసుకున్న చేతులు కడుక్కుంటుంటే ఆడికి ఏదో రుణపడుకోకుండా ఉండటం కోసం ఏదో సిద్ధాంతం ఏమన్నా పెట్టుకున్నాడేమో అని చెప్పి అనుకున్నాను. ఆ చేతులు కడుక్కోవడానికి అర్థం ఏంటంటే, ఆడ అడ్డమైన చేతులతోని నోట్లో ఉమ్ముతోనే అవన్నీ లెక్క పెట్టి తెచ్చాడు. మనం అయ్యే లెక్క పెట్టుకున్నాం కాబట్టి వెంటనే శుభ్రం చేసుకోవాలని చెప్పి. అలాగే మాకు తెలిసిన బాగా హితులైన ఒక అడ్వకేటు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వడు ఆయన, నమస్కారం పెడతాడు. అమలాపురం అడ్వకేట్లు ఎవరిని అడిగినా మీకు చెప్పేస్తారు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే వెళ్ళి కనుక్కోండి. ఆయన పేరు చెప్తాం బాగోదని నేను చెప్పట్లేదు, మళ్ళీ నన్ను ఏమైనా అంటాడు ఆయన అని చెప్పి. కాబట్టి అది కూడా ఒక పెద్ద నేరం. ప్రతీది ఒక నేరం కింద, తప్పు కింద. ఇప్పుడు అంటగడతామాట, బ్రాహ్మణిజం పోలేదు, ఈడు మనువాదం పోలేదు, ఎవరో ముట్టుకోకూడదు, ఎవరు గాలి సోకూడదు అని చెప్పి ఎలాగన్నాడో చూసారా అంటే ఇంకోటి బయలుదేరుతాడు. మొన్న అప్పుడు వచ్చారండి, కింద కార్పెట్ తొడమన్నాడండి ఆయన. అడుగు తీసి అడుగెత్తే చీర పెట్టమన్నాడండి. అక్కడ పాదాలు పెట్టబడ్డాను కానీ నేను నడవనన్నాడండి అని చెప్పి. ఏదైనా సంస్కారం అంటూ ఉండాలండి. అంత పడేయడం వల్ల ఏమవుతుందంటే ఏమవుదు. రేపు పొద్దు నుంచి మళ్ళీ ఇటు తప్పుకోమంటాడు, గరికపడి నరసింహారావు ఎవడు వస్తాడో అట్లేకండి అంటాడు. ముందే మనం తప్పుకోవాలని చెప్పి చెప్తాడు తప్ప దానివల్ల అతనికి జరిగే నష్టం కానీ లేకపోతే అపకారం కానీ ఏమీ లేదు. మీరు ఏడుస్తూ వల్ల ఆయనకు మంచి జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, కొంచెం కుసంస్కారం వచ్చి సంస్కారం వైపు ప్రయాణం చేస్తాను నేర్చుకోండియా. లేకపోతే ఎవరైనా అడగండి, ఏంటంటే నాకు ఈ జబ్బు ఉందండి, జబ్బు ఎలా పోద్దంటే, మానసిక నిపుణులు ఉంటారు, వాళ్ళతో చూపించుకుంటే పోద్ది. ప్రతిదీ నేను వంకరగా చూస్తానండి, నేను నీచమైన మనస్తత్వంతో ప్రతిదీ చూస్తానండి అని చెప్తే మానసిక వైద్యులు తగ్గించేస్తారు, తగ్గిపోద్ది. ఎవడు ప్రతిదానికి వైద్యం వచ్చేస్తుందండి. ఏమీ టెన్షన్ పడకండి. ఓకేనా, ఉంటాను. నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.